అందరికీ నమస్కారం. ఈరోజు మనం బిజినెస్లో తీసుకునే అతి కష్టమైన నిర్ణయాల్లో ఒకదాని గురించి మాట్లాడుకుందాం. అదే పివట్. అంటే మన ప్రస్తుత ప్లాన్ వర్కౌట్ కానప్పుడు తెలివిగా, వ్యూహాత్మకంగా దారి ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. అవును, ఈ ప్రశ్న చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ని నిద్రపోనివ్వదు. ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన ఒక ఐడియా వర్కౌట్ కానప్పుడు ఏం చెయ్యాలి? ఆ పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పివట్ అంటే ఫెయిల్యూర్ని ఒప్పుకోవడం కాదు, అస్సలు కాదు. అది భయంతో ఆగమేఘాలమీద తీసుకునే నిర్ణయం అస్సలు కానే కాదు. నిజానికి అదొక స్ట్రాటజిక్ మూవ్ అనమాట. ఒక కొత్త, ఇంకా మంచి దారిని వెతుక్కునే ఒక పక్కా ప్లాన్తో కూడిన జర్నీ. రైట్? ఇక మన జర్నీ ఇక్కడ్నించి స్టార్ట్ అవుతుంది. ఏదైనా ప్రయాణం సక్సెస్ అవ్వాలంటే ముందు మనం ఎక్కడున్నామో మనకొక క్లారిటీ ఉండాలి కదా. సో ఫస్ట్ అసలు మార్పు ఎందుకు అవసరమో అర్థం చేసుకుందాం. చూడండి, పివట్ చేయడానికి కొన్ని బలమైన కారణాలుంటాయి. బహుశా మనం ఫాలో అవుతున్న బిజినెస్ మోడల్లోనే ఏదో పెద్ద లోపముండొచ్చు, లేదా మనం కస్టమర్ల సమస్యలు తీరుస్తామని చెప్పి దాన్ని చేయలేకపోతూ ఉండొచ్చు. కొన్నిసార్లు మన చేతుల్లో ఏమీ ఉండదు, మార్కెటే మొత్తం మారిపోతుంది. అసలు సమస్యేంటో కరెక్ట్గా పట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తప్పుడు సమస్యకు దొరికే పరిష్కారం ఎప్పుడు వర్కౌట్ అవ్వదు కదా. అందుకే ఇది చాలా కీలకమైన స్టెప్. ఓకే, సమస్య అయితే అర్థమైంది. మరి పరిష్కారం ఎలా? ఈ కన్ఫ్యూషన్లో మనకు దారి చూపించడానికి ఒక మ్యాప్ కావాలి. ఆ మ్యాప్ గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దీన్నే ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్ ఫ్రేమ్వర్క్ అంటారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే మన డెసిషన్ మేకింగ్ ప్రాసెస్కి ఒక స్ట్రక్చర్ ఇవ్వడం. ఊహలతో కాకుండా డేటాతో, ఫ్యాక్ట్స్తో ముందుకు ఎలా వెళ్లాలో ఇది మనకు చూపిస్తుంది. రైట్. ఇప్పుడు యాక్షన్లోకి దిగుదాం. మన జర్నీలో ఇది ఫస్ట్ యాక్టివ్ ఫేజ్. ఇక్కడ మనం ఎలాంటి లిమిట్స్ పెట్టుకోకుండా మనం ముందున్న కొత్త దారులేంటో, కొత్త ఐడియాలేంటో అన్వేషిస్తామన్నమాట. చూడండి, బ్రెయిన్ స్టామింగ్లో వచ్చిన ప్రతి ఆలోచనను ఇలా ఒక టేబుల్లో నీట్గా రాసుకోవాలి. ప్రతి ఐడియాకు ఒక ఐడి ఇవ్వటం, అది ఏ రకం ఐడియా, ఎక్కడ్నించి వచ్చింది, ఇలా రాయడం వల్ల తర్వాత అనలైజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. లేకపోతే అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సరే, ఇప్పుడు మన దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. కానీ అన్నీ మంచివేనా? అన్నీ వర్కౌట్ అవుతాయా? ఇప్పుడు ఈ ఐడియాలు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కోవాలి. అప్పుడే వాటి సత్తా ఏంటో మనకు తెలుస్తుంది. మన ఐడియాలు మొత్తం 4 ముఖ్యమైన టెస్టులను పాస్ అవ్వాల్సి ఉంటుంది. 1. మార్కెట్కి మన ఐడియా సెట్ అవుతుందా? 2. దాన్ని మనం నిజంగా తయారు చేయగలమా? 3. దీనివల్ల డబ్బులు వస్తాయా? 4. కాంపిటీషన్తో పోలిస్తే మనకొచ్చే అడ్వాంటేజ్ ఏంటి? మొదటి టెస్ట్ మార్కెట్ అలైన్మెంట్. సింపుల్గా చెప్పాలంటే మనం తీసుకురాబోయే ప్రోడక్ట్ లేదా సర్వీస్ అసలు మార్కెట్కి అవసరమా లేదా, దానికి డిమాండ్ ఉందా, ఫ్యూచర్లో గ్రోత్కి స్కోప్ ఉందా అని లోతుగా చూడాలి. తరువాతిది ఫీజిబిలిటీ. అంటే ఇదొక రియాలిటీ చెక్ అన్నమాట. ఐడియా సూపర్గా ఉండొచ్చు, కానీ దాన్ని నిజం చేయడానికి మన దగ్గర టెక్నాలజీ, టీం, డబ్బు ఇవన్నీ ఉన్నాయా? అసలు ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చవుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ ఇక్కడ సమాధానం దొరకాలి. ఇక మూడోది చాలా చాలా ముఖ్యమైనది, డబ్బు. ఈ కొత్త ఐడియా వల్ల మనకు లాభాలొస్తాయా? బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్ వస్తుందా అని క్లియర్గా లెక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఈ టేబుల్లో 2 ఐడియాలను పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తున్నాం. ఒకటి సబ్స్క్రిప్షన్ బాక్స్. దీనికి పెట్టుబడి తక్కువ, రిస్క్ తక్కువ, త్వరగా మార్కెట్లోకి వెళ్లొచ్చు, కానీ లాభాలు కూడా ఓ మోస్తరుగానే ఉంటాయి. మరోవైపు కార్పొరేట్ సర్వీస్. దీనికి పెట్టుబడి, టైమ్, రిస్క్ అన్నీ ఎక్కువే, కానీ ఇది గనక క్లిక్ అయితే లాభాలు ఊహించనంతగా ఉంటాయి. చూసారా? ఇలా డేటాతో కంపేర్ చేసినప్పుడు మనకు డెసిషన్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. రైట్! మనం మన ప్రయాణంలో క్లైమాక్స్కొచ్చేశాం. అనాలిసిస్ అంతా పూర్తయింది. ఇప్పుడు మన ముందున్న డేటా ఆధారంగా ఏ దారిలో వెళ్లాలో ఫైనల్ కాల్ తీసుకోవాలి. మన అనాలిసిస్లో ఒక ఐడియా ఆ అగ్ని పరీక్షను దాటింది. ఉదాహరణకు, ఆ కార్పొరేట్ సర్వీస్ ఐడియాకి ఫీజిబిలిటీ స్కోర్ 10కి 9 వచ్చింది. ఇది చాలా స్ట్రాంగ్ సిగ్నల్ కదా. అన్ని విశ్లేషణల తర్వాత ఇదిగో మన ఫైనల్ డెసిషన్ టేబుల్. అన్ని ఫ్యాక్టర్స్ని ఇలా ఒకే చోట చూసినప్పుడు విన్నర్ ఎవరో మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇక్కడ కార్పొరేట్ సర్వీస్ ఐడియా మన కంపెనీ విజన్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఫీజిబిలిటీ స్కోర్ ఎక్కువ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంది. అందుకే దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేయమని రికమెండ్ చేశాం.
సో ఫైనల్గా ఈ మొత్తం ప్రాసెస్ వెనుకున్న అసలైన ప్రశ్న ఇదే. మనం సక్సెస్ఫుల్గా పివట్ అవ్వాలంటే ఏ కొత్త అవకాశం మార్కెట్ డిమాండ్కి, మనకున్న బలానికి, లాంగ్ టర్మ్ గ్రోత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది? ఈ ఒక్క ప్రశ్నను మనసులో పెట్టుకుంటే పివట్ అనేది భయపడాల్సిన విషయం కాదు, మన ఫ్యూచర్ని మనమే నిర్మించుకునే ఒక గొప్ప అవకాశం అవుతుంది.